ఓం శ్రీ గణేశాయ నమ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ. సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర అధ్యాయము 11. శిష్య సేకరణ. శ్రీధరస్వామి సన్యాసము స్వీకరించిన తరువాత మొదటి దత్త జయంతి వచ్చింది. దత్త జయంతి అనగా అందులో శ్రీధరుని జయంతి కూడా విలీనమై ఉంటుంది. అందువలన భక్తజనం అంతా దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు. పెద్ద మంటపమును నిర్మించారు. పండితుల ఉపన్యాసములు జరిగాయి. దత్త జయంతి రోజున దత్తావతారం అనే విషయంపై శ్రీ శ్రీధర స్వామి మహారాజు ప్రసంగించారు. సాయంకాలం దత్త జననాంతరం భక్తులంతా స్వామిని అనుమతి తీసుకొని వారి ఇండ్లకు వెళ్ళారు. క్రీస్తుశకం 1930 సంవత్సరంలో గడ నుండి వచ్చిన స్వామివారు గోకర్ణము, హొన్నావర ప్రాంతములలో సంచరించారు. ఇందువలన ఆ ప్రాంతములకు స్వామివారు మరలా వెళ్ళాలని భక్తుల కోరిక. దత్త జయంతి ఉత్సవములు పూర్తయిన వెంటనే ఆయన బయలుదేరారు. సాధువులు ఎక్కడికి వెళ్ళుచున్నారో చెప్పరాదు, చెప్పిన స్థానమునకు వెళ్ళరాదు అనే సామెత ఉండనే చేత స్వామి సన్నిధానంలో ఉన్న వృద్ధురాలు గంగక్క అనురాగపు విన్నపాన్ని అంగీకరించి కర్కికి వెళ్ళారు. కర్కి కుమటా నుండి 10 మైళ్ళ దూరంలోనున్నది. కర్కి గంగక్క మరియు సౌభాగ్యవంతి విదూషి మూకాంబిక ఇద్దరూ మంచి స్నేహితురాండ్రు. వారిద్దరూ కలిసి సిగేహల్లి మఠంలో ధ్యాన సాధన చేసేవారు. వారు దైవభక్తిలో మంచి ప్రగతిని సాధించారు. వేదమూర్తి కృష్ణభట్, బాబీ కృష్ణ హెడ్గే వీరు మంటపమును నిర్మించారు. శ్రీధర స్వామి ఉండుటకు మరియు భిక్ష ఏర్పాట్లు చేశారు. స్వామి మహారాజు అవధూత అనగా ఎవరు అనే విషయంపై 2 గంటల పాటు ఉపన్యసించారు. శ్రోతలకి మానవ జీవితం ఎంత మహత్పూర్వకమైనదే అనేదే విషయాన్ని తెలియజేశారు. సామాన్య మానవుడు ప్రయత్నంతో నారాయణుడు అవుతాడని చూపించారు. ముందు దేహంపై మోహంను త్యజించి అవధూత స్థాయిలో మోక్షానంద ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ప్రవచనం సాగి అది ఒక ఉత్తమ కార్యక్రమమైంది. కర్కిలోని శాస్త్ర పండితులు సంతృప్తి చెందారు. సమర్థ సాంప్రదాయమును కర్ణాటక రాష్ట్రంలో నెలకొల్పడానికి గాను దాసనవమి ఉత్సవములను అక్కడే నిర్వహించారు. ఆ ఉత్సవంలో మధ్యాహ్న సమయమునకు గజానన్ భట్, సర్పకనేశ్వర వీరి ప్రవచనములు, రాత్రి సమయంలో మహారాజు గారి ప్రవచనము జరిగేవి. చివరగా భారీ అన్నదానంతో దాసనవమి ఉత్సవం ముగిసింది. మహారాజు భక్తుల అనుమతితో ముందుకు సాగారు. హొన్నావర నుండి 3 మైళ్ళ దూరంలో రామతీర్థ అనే సుందరమైన దేవాలయం ఉన్నది. శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ జరుపుతుండగా ఆ ప్రదేశంలో ఒక శివలింగము ప్రతిష్ఠించారు. దానిపైన ఒక అందమైన మందిరము కలదు. ఆ స్థలంలో శ్రీధర మహారాజు ఒక దత్త మందిరమును మరియు ఒక చిన్న ధర్మశాలను కూడా కట్టించారు. శ్రీధర స్వామి మహారాజు దత్త మందిరంలోనే 4 నెలల కాలం ఉన్నారు. ఈ క్షేత్రము యొక్క నిర్వహణ బాధ్యతను ఐకే భట్ దంపతులు చూసేవారు. ఈ దంపతులు శ్రీవారి చేత అనుగ్రహింపబడినారు. స్వామివారు సకల భక్తజనుల అనుమతి తీసుకుని సిగేహల్లికి వచ్చి చేరారు. ఆశ్రమంలో నిత్య ఉపాసన ప్రవచనాది కార్యక్రమంలో జరుగుతున్నవి. అనేక మంది ఆధ్యాత్మిక సందేహములను నివారిస్తున్నారు. మహారాజుకి విశ్రాంతి అవసరం ఏర్పడినది. ఆయన గురించి సమర్థ స్వామికి చింత కలిగినది. చిక్కమంగళూరు నుండి మంజునాథ్ అయ్యర్ కాఫీ ప్లాంటర్ గారు వచ్చి స్వామిని బలవంతం చేసి ఆయన తోట బంగళాకి తీసుకుని వెళ్ళారు. అక్కడ 8 రోజులు ఉన్నారు. 1 మైలు దూరంలో 7 నీళ్లు కోన దగ్గర వారి కాఫీ తోట ఉంది. అవి సముద్ర తీరము నుండి 4000 అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ ఆకాశమును తాకేంత ఎత్తుగల వృక్షాలున్నాయి. అవి ఆ ప్రదేశమునకు ఎంతో శోభనిస్తున్నాయి. ఇక్కడ 7 వేరు ప్రదేశముల నుండి వేరు నదుల ద్వారా వచ్చి కలిసి ఏక ప్రవాహముగా ఉండట చేత దీనికి ఏలు నీరు అనగా 7 నీళ్లు అనే పేరు వచ్చినది. క్రీస్తు శకం 1943 సంవత్సరం జూన్ నెలలో స్వామివారు ఈ ప్రాంతమును సందర్శించారు. అయ్యరు బంగళాలో 4 నెలలు. ఆ 4 నెలలకు కావలసినంత సాహిత్యమును ఉంచిరి. స్వామివారి ఏకాంతవాసము పౌర్ణమి నుండి ప్రారంభమైనది. నిశ్శబ్దమైన నిర్జలమైన ఏకాంత స్థలములో సమాధి యోగ సాధన సులభమవుతుంది. స్వామివారు 8 రోజులు అంతర్ముఖంగా ధ్యానస్థులై ఉండిపోయారు. ఆ సమయంలో ఆత్మానంద సాగరంలో మునిగిపోయారు. చూడడము, మాట్లాడడము, వినడము, లేచి అటు ఇటు తిరగడము అనే బాహ్యక్రియలు ఈ సమయంలో పూర్తిగా స్తంభించిపోయినాయి. ఆయన ఏకాంతంలో సమాధి అంటేనే సహజ సమాధి స్థితే ఎక్కువ కాలం ఉండేది. మహారాజు గారి 4 నెలల ఈ సమాధి సమయం తురియ అవస్థలో ఉండేది. సజ్జనగడకు చెందిన దినకరబువ, దత్తబువ, మంగుళూరు వెంకటరావు, సిహేగల్లికి చెందిన వయోవృద్ధురాలైన గంగక్క ఈ 4 స్వామి సన్నిధిలో జపానుష్ఠానములలో ఉండేవారు. చాతుర్మాస వ్రతము పూర్తి అయినది. మహారాజు దత్తాష్టకము, దత్త ప్రార్థన, విఘ్న వినాయక స్తోత్రములు సంస్కృతంలో రచించినారు. ఒకరోజు మహారాజు స్నానాధికములు పూర్తి చేసుకుని గుహలో ఏకాంతమునందు ధ్యానస్థులైరి. కొద్ది సమయానంతరము
స్వామికి ఇరువైపులా శ్రీరామ లక్ష్మణులు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: శ్రీధర, నీవు ధర్మ ఉద్ధారణ కార్యమును తలపెట్టావు, కానీ ప్రస్తుత కాలము అనుకూలముగా లేదు. నా ప్రభావం వలన కొద్ది కాలము తరువాత ఈ ధర్మోద్ధార కార్యక్రమం తనంతట తానే నెలకొల్పబడుతుంది. మహారాజు తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని దర్శనంతో తృప్తి చెంది వారితో, మీ కరుణ వలన ఏమాత్రము సామర్థ్యము లేని నేను ఈ కార్యక్రమంలో సఫలీకృతుడనవుతాను అని వారికి నమస్కరించి ఆశీర్వాదమును అందుకున్నారు. శ్రీరామ లక్ష్మణులు అదృశ్యులయ్యారు. కాలము కలిసి రానందున శ్రీధర స్వామి ఎక్కువ కాలం ధ్యానములో మరియు ఏకాంతంలో గడపసాగారు. వారు తమ వలన వీలైనంత వరకు దీనోద్ధారణ చేసేవారు. ఆశ్రమంలో నిరంతర అన్నదానము, వస్త్రదానము, విద్యాదానము, మరికొన్ని సందర్భానుసారంగా జీవదానము చేస్తుండేవారు. పై ఆకర్షణ వలన మహారాజును చుట్టుముట్టి భక్తజనం ఎప్పుడూ ఉంటుండేవారు. చాతుర్మాస వ్రతం పూర్తయినది. దాంతోపాటే వర్షాకాలం కూడా పూర్తయింది. శీతాకాలం ప్రవేశించింది. దత్త జయంతి కూడా ఇక్కడే జరపవలనని నిశ్చయించారు జనము. కానీ స్వామివారు బాబా బుడనగిరి దత్తస్థానంలో దగ్గరలోనే ఉండడం చేత దత్త జయంతి ఉత్సవంలో అచట జరపాలని అనుకున్నారు. ఆ ప్రకారం నిశ్చయం జరిగింది. ఆ రాత్రి విఠలభువా గారికి ఒక కల వచ్చింది. బాబా బుడనగిరికి శ్రీధర స్వామి మహారాజు శిష్య సమేతంగా వస్తున్నట్లు దర్శనమైంది. అంతలో దత్తస్వామి మరలా దర్శనమిచ్చి, నేను సర్వత్రా ఉన్నాను, ఇక్కడే దత్త జయంతి జరపండి, నేను ఇక్కడా ఉన్నాను, అక్కడా ఉన్నాను, అక్కడి పూజ మహమ్మదీయులది, సనాతన ధర్మమునకు అది పనికిరాదు. ఈ విషయం తెలిసిన మహారాజు దత్త జయంతి ఇక్కడే జరుపవలనని నిర్ధారించారు. ఆ తరువాత దర్శనమునకు ఎప్పుడైనా ఒకసారి వెళ్ళవచ్చును అనుకున్నారు. మంజునాథ అయ్యర్ దత్త జయంతికి కావలసిన ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేశారు. అనేక మంది భక్తులు వచ్చారు. మహారాష్ట్ర నుండి విఠల్బువా కుంభోజకర్ అనే ఆయన అసంఖ్యాక భక్తజనమును వెంట పెట్టుకుని వచ్చారు. ఏలునీరులో స్వామివారి ప్రవచనము ప్రారంభమైనది. ఏలునీరు గుట్ట చివర భాగాన చంద్రోదవనగిరి అనే ప్రసిద్ధమైన దత్తస్థానం ఉన్నది. దానినే బాబా బుడవగిరి అని కూడా అంటారు. అది సముద్ర తీరము నుండి 7,000 అడుగుల ఎత్తులో ఉంది. లక్ష్మణుడు శక్తిఘాతంతో మూర్ఛ పొందినప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి ద్రోణగిరిని తీసుకువెళ్ళుచుండగా కొన్ని శకలాలు దాని నుండి క్రింద పడ్డాయి. అందువలన ఈ క్షేత్రమునకు చంద్రద్రోణగిరి అనే పేరు వచ్చినది. ఇచ్చట ప్రముఖమైన దేవస్థానమన్న అది ఆ దత్తాత్రేయ దేవస్థానం. అక్కడ పూజ కొరకు ఒక మహమ్మదీయుడు ఉంటాడు. అక్కడ పూర్వకాలంలో దత్త జయంతి ఉత్సవం చాలా వైభవంగా జరిగేది. ఒకప్పుడు దత్తస్వామి ప్రత్యక్ష దర్శనం అవుతుందని దాని ఎదురుగా ఉన్న గుహలో జనం కూర్చున్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలైనా దర్శనము కాలేదు. అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. అత్యంత నిష్ఠతో ఒక యవనుడు, మగవాడు, అతను మాత్రం అలాగే ఎదురు చూస్తున్నాడు. ఏకాగ్ర మనస్సుతో, నిశ్చల బుద్ధితో అతడు అలాగే కూర్చుని ఉన్నాడు. అతనికి అక్కడ దత్తుని దర్శనమైంది. దత్తుడు అతనితో, నీవు ఇక్కడే ఉండి నిత్యము నా పూజ చేయి అని ఆజ్ఞ ఇచ్చారు. అప్పటి నుండి అక్కడి ముఖ్య పూజ ముసల్మానులదైంది. ఆ తరువాత హిందువులు పూజ చేస్తారు. ఏలునీరు కోన గుట్టపై శ్రీ మహారాజు గారి ఏకాంతము పూర్తయినది. ఎదురుగా ఉన్న అనేక పర్వత శిఖరమును కాలినడకనే అధిరోహించి వచ్చారు. గురువారం శుభదినమని ఆయన చంద్రద్రోణగిరి దత్త దర్శనమునకు వెళ్ళారు. ఆయనతో పాటు అనేక మంది భక్తజనం కూడా ఉన్నారు. చంద్రద్రోణగిరి చేరిన వెంటనే అందరూ ముందుగా దత్తుని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మహారాజు దత్తుని గుహకి వెళ్ళి కూర్చున్నారు. మహారాజు శాంత చిత్తముతో కూర్చుని ఉండగా వారికి దత్తుని దర్శనమైనది. దత్తుని ఆజ్ఞపై ఆయన కొన్ని దినములు అచట ఉన్నారు. అట్నుండి శ్రీ స్వామి చిక్కుమంగుళూరుకి వచ్చి మంధునాథ అయ్యర్ విన్నపముపై అక్కడ 15 రోజులుండి ప్రవచనాలు చెప్పారు. ఆ తరువాత మంగుళూరు వెంకటరావు ఆహ్వానంపై ఆయన మంగుళూరు వెలుటకు నిశ్చయించుకున్నారు. మద్రాసుకు చెందిన రామబావు అనే కీర్తనాకారుడికి స్వామివారిపై భక్తి లేదు. కానీ ఆయన భార్యా పిల్లలు మాత్రం స్వామివారిపై భక్తి విశ్వాసములు గలవు. ఆయన తన భార్యా పిల్లలతో ఇలా అన్నాడు: మీకు శ్రీధర స్వామిపై మంచి భక్తి విశ్వాసాలు ఉన్నాయి. నాకు అటువంటి ఏమీ లేవు. నేనున్న ఈ స్థితిలో నాకు కానీ ఆయన దర్శనమైతే నేను కూడా నమ్ముతాను అంటూ ఆయన గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడు శ్రీ స్వామి చిక్కమంగళూరు కాఫీ తోటలో గుహలో ధ్యాన స్థితిలో కూర్చున్నట్లు దర్శనం అనుగ్రహించారు. ఆ దర్శనం చాలా స్పష్టంగా కలిగింది. ఇంకొక సందర్భంలో రామబావు ఇలా అన్నాడు: శ్రీధర స్వామి దైవశక్తి ఉన్నవారని నాకు అనుభవమైంది. కానీ ఆయన తైల చిత్రము మీరెందుకు పూజిస్తారు? అది ఒక కాగితమే కదా అన్నారు. ఆ రోజు రాత్రి ఆయన ధ్యానంలో కూర్చుండగా శ్రీధర స్వామి భావచిత్రం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడింది. దానిని చూసి ఆయన చకితులయ్యారు. ఆయన తమది మహా అపరాధమైందని మన్నించమని ప్రార్థించి భగవాన్ శ్రీధర స్వామి అనే పద్యమును రచించి పాడారు. భగవాన్ శ్రీధర స్వామి ఉన్న కాఫీ తోటలో వందలాది మంది జనం పనిచేసేవారు. వారందరూ పిశాచ బాధ వలన ఎంతో
విచారముగా పొందేవారు. అవి వారిని పీడించడం వలన వారు అమితమైన బాధను పడేవారు. భగవాన్ అచట ఉండడం వలన వారు ఆ బాధ నుండి విముక్తులయ్యారు. వారిని విడిచిపెట్టి ఆ పిశాచములు ఎటో వెళ్ళిపోయాయి. క్రైస్తవ మత గురువును డబ్బు కోసమని పూజించేవారు. భగవానికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన వారందరికీ రామనామ మహత్యమును తెలిపి వారికి రామనామం ఉపదేశించారు. అప్పటి నుండి వారు మతము మారిన విషయం చెప్పనవసరం లేదు. కొంతమంది కొత్తవారు శ్రీధర స్వామి దర్శనమునకు వచ్చారు. వారు శ్రీధర స్వామిని వెతుకుతూ వచ్చారు. వారికి ఆయన ఎవరో ఎలా ఉంటారో తెలియదు. అతి సాధారణంగా ఉన్న శ్రీధర స్వామిని చూసి వారు, భగవాన్ శ్రీధర స్వామి మీరేనా అని ప్రశ్నించారు. శ్రీధర భగవాన్ అనే శబ్దమునకు అర్థాన్ని వెంకటరమణ స్వామి లేదా విష్ణువు అనే అర్థం వచ్చేలా చెప్పారు. అలా చెబుతుండగా నేను వారి దాసుడును అన్నారు. వెంకటరావు కింకిని అనే ఆయన సంసార తాపత్రయంలో మునిగిపోయి ఉన్నారు. గ్రహగతి బాగా లేకపోవడం వలన ఆయన ఆస్తంతా పోగొట్టుకుని ఒక కాలు కుంటితనం వచ్చే స్థితిలో ఉన్నారు. ఆయన దీనాతిదీనంగా తనను ఈ కష్టం నుండి రక్షించి కాపాడమని ప్రార్థించారు. దయార్థ హృదయులైన భగవాన్ ఆయనకు అభయప్రదానం చేశారు. ఆయనకు పూర్తిగా గుణమైంది. ఆయన సొంతముగా వ్యాపారం చేసి దానితో వృద్ధిలోకి వచ్చారు. శ్రీధర స్వామి సమాధి స్థితిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బదరికాశ్రమంలో ఉన్న శ్రీధర మహర్షి గారు వచ్చి వారిని శ్రీ నారాయణ మహర్షి గారి వద్దకు తీసుకువెళ్ళినట్లు ఒక రమణీయమైన స్థలమునందు ఎత్తుగా ఉన్న శిలపై నిర్వికల్ప సమాధి ఎందుకు కూర్చున్న నారాయణ మహర్షి గారి వైపు చేయి చూపిస్తూ ఈయనే నీ సన్యాస దీక్షా గురువు అన్నారు. మరి గురువుపదేశం ఇవ్వడం లేదే అని శ్రీధర స్వామి అనుకుంటుండగా నిర్వికల్ప సమాధి ఎలా చేయవలననే ఉపదేశమైంది అనే జ్ఞానం కలిగింది. దానివలన ఆయనకు సమాధానమైంది. ఒకసారి శ్రీధర స్వామి శాంత చిత్తముతో కూర్చుని ఉండగా ఒక అతను వచ్చి దర్శనము చేసుకునిచుండగా అతనిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బలమైన గణము ఒకటి ఆవహించి ఇలా చెప్పసాగింది. శ్రీ శంకరాచార్యుల ద్వారా విశిష్ట పద్ధతి మరియు దండధారణ సాంప్రదాయము ప్రారంభమైంది. బౌద్ధ భిక్షువుల కన్నా వైదిక సన్యాసులు వారిని గుర్తించుటకు వీలుగా దండధారణ విధించారు. అది మంచిదే అయింది. ఉపనిషత్తులలో కూడా ఆత్మరక్షణ కొరకు ఒక దండము ఉంచుకోవాలని ఉన్నది. దత్తాత్రేయాది పరమహంసలు దండము లేని వారొకటి చేత దండమునిచ్చుటకు వారు రాలేదు. దండము కావాలనన్న శంకరాచార్య పరంపర నుండి మీరు దండ స్వీకరణ చేయవచ్చు. మీకు శ్రీ వెంకటగిరి మహాయాత్ర యోగము దగ్గరలోనున్నది. అది తెలియజేయటకు గాను శ్రీ వెంకటేశ్వరుని ఆజ్ఞపై నేను వచ్చాను అని అనగా శ్రీధర స్వామి తక్షణమే తిరుపతికి వచ్చి దర్శనము చేసుకుంటాను అని చెప్పగా ఆ గణము విడిచి వెళ్ళిపోయింది. మంగుళూరులో మంగళాయి దేవాలయం అతి పురాతనమైనది. కోపముతో సముద్ర జలము ఆ ప్రదేశం ప్రవహించగా మంగళాదేవి దానిని ఆపింది. అందువలన ఆ ప్రదేశమునకు మంగుళూరు అనే పేరు వచ్చినది. మంగళాయమాత దేవాలయం అతి విశాలముగా రమణీయముగా ఉంటుంది. అనేక మంది సాధు సత్పురుషులు దర్శనమునకు వస్తూ ఉంటారు. మంగుళూరు స్వామి భక్తులైన శ్రీ వెంకటరావు గారు భగవాన్ శ్రీధర స్వామి రాక ఎదురు చూడసాగారు. శ్రీధర స్వామి మంగుళూరుకు వచ్చిందన్న వార్త చాలా చాలా ప్రాచుర్యం పొందింది. మంగళాయమాతకు కూడా శ్రీధర స్వామిని కలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. మహారాజు గారి అస్తిత్వ జాగృతీయ కల్పన ఆయన హృదయ దర్పణములో ప్రత్యక్షమైంది. ఆయన చిక్కుమంగుళూరు వాస్తవ్యులు మంజునాథ అయ్యరుసు తీసుకుని మంగుళూరుకి వచ్చారు. వెంకటరావు గారు స్వామిని చాలా భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. మంగుళూరు పట్టణ ప్రజలు అఖండ స్ఫూర్తితో బ్రహ్మాండమైన ఊరేగింపు బయలుదేరింది. ఆ ఊరేగింపు మంగళాయ దేవస్థానం ముందు పూర్తయినది. మహారాజు గారికి దేవి సాక్షాత్కారమైనది. వారిద్దరి సంభాషణ అమ్మవారి గర్భగుడిలో జరిగింది. చిన్న పిల్లవాడిని కన్న తల్లి చేరదీసిన రీతిలో వారి ఆంతరంగిక సంభాషణ జరిగినది. సిద్ధాసనమందు స్వానుభవానందములో మునిగి ఉన్న మహారాజు దర్శనమునకు వచ్చి భక్తుల సంఖ్య లెక్కకు మీరింది. ఆయనకు విశ్రాంతి కరువైనది. ఒకరోజు శ్రీధర షహనాయ్ అనే ఆయన భగవాన్ శ్రీధర స్వామి దర్శనమునకు వచ్చారు. ఆయన అసలు పరిస్థితిని అంతా ఆకలింపు చేసుకున్నారు. స్వామికి విశ్రాంతి అవసరమైన విషయం అవగతమైనది. షహనాయ్ గారికి జీడిపప్పు తోటలో ఒక పెద్ద బంగళా ఉంది. ఆయన మహారాజు గారిని అసలుకు తీసుకువెళ్లారు. ఆ ప్రదేశమును కద్రిగూడ అని అంటారు. తోట మధ్యలో అందమైన బంగళా ఉన్నది. దాని చుట్టూ పనస, మామిడి, నారింజ, బత్తాయి చెట్లు ఉన్నాయి. మధ్యలో ఒక బావి ఉన్నది. అక్కడ ఈ చెట్లు మరియు పరిసరముల వలన ఉల్లాసమైన చల్లని గాలి కూడా వీస్తూ ఉంటుంది. కద్రిగూడ ప్రదేశం అంతకు పూర్వం ఒక శ్మశానంగా ఉండేది. కొన్ని సంవత్సరములలో షహనాయి గారు దానిని ఒక నందనవనంగా మార్చివేశారు. అయితే వారింట్లో సుఖశాంతులు మాత్రం లేకుండా పోయాయి. ఇంట్లో ఆర్థికంగా ఏ కొరత లేదు. కానీ షహనాయి కుటుంబీకులు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉండేది. వారింటి పనివారికి కూడా ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉండేది. దీనికి కారణం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టలేదు. అచట అసంతృప్తి ఆత్మలో అదృశ్య రూపంలో ఉండేవి. అవి వాటి ఉత్తమగతి కోసం ఎదురు చూస్తుండేవి. ఒక బ్రహ్మనిష్ఠుని నివాసం వలన కద్రిగడ్డ ప్రాంతం పవిత్రతను పొందింది. ఆ కుటుంబీకులకే గాక వారి పనివారికి కూడా అంతటి భయంకరమైన ఉపద్రవం నుండి కాపాడారు శ్రీధర భగవాన్. స్వామి మహారాజ్ కద్రియ గడ్డ పైన ఆ ప్రదేశమునకు దగ్గరలో ఒక మామిడి చెట్టు ఉన్నది. దాని నీడలో శ్రీ మహారాజు కూర్చుని ఉన్నారు. అంతలో వెంకటరమణ గోవింద అనే ధ్వని వినబడింది. అంతలో ఒక యువక బాలకుడు వచ్చి
స్వామీజీ, మీరు తిరుపతికి ఎప్పుడు వస్తారు అని అడిగి వెళ్ళిపోయారు. అంత శ్రీ మహారాజు గారి మనసులో తిరుపతి వెళ్ళే విషయం తిరుగాడని ఆరంభించింది. ఆయన తిరుపతికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్రహ్మ విద్య గురుగమ్య శాస్త్రము అని చెప్పబడుతుంది. బ్రహ్మస్వరూపము రెండు విధములుగా వర్ణింపబడింది: శబ్దము మరియు అక్షరము. పరబ్రహ్మము చెప్పనిదే ఏ విషయము అర్థం కాదు. చెప్పే ఆయన గురువు, వినేవారు శిష్యుడు. తెలుసుకోవాలనుకునేవాడు అడిగి తీరాలి. సాధారణంగా ఏ ఒక్క విషయమును తెలిసిన అతను చెప్పవలసి ఉంటుంది. తెలియని వ్యక్తి తెలుసుకోవాలి. ఈ విధంగా ప్రపంచంలో చెప్పడము వినడము జరుగుతూ ఉంటాయి. గురుర్మాత్మ గురుఃపిత. తల్లి తండ్రి నుండి ప్రారంభమై ముందు ముందు ఐహిక విద్య నేర్పే అధ్యాపకుడు, వీరందరూ గురువులే. పరబ్రహ్మ తత్వాన్ని తెలిపే గురు సాక్షాత్ పరబ్రహ్మయే. అతడే సద్గురువు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.